మనం సైతం దేశం కోసం సమస్త కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. నేటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన డైనమిక్ లీడర్ మల్లికార్జున రెడ్డి గారిని కోరుచున్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి మనకు వచ్చింది. కళ్ళలు లేపుకొని ప్రపంచంలో తిరిగే పరిస్థితి మనకు వచ్చింది. మీరు అడుగుతున్నాను, ఈ ఆపరేషన్ సింధూర్ మన సైనికులు చేసింది మన నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నారు అని. ఆ టెర్రరిస్ట్ పాకిస్తాన్ దుర్మార్గులు చెప్పిన మాట, మన మహిళలకు వాళ్ళ హస్బెండ్ అని కాల్చుకుంటా చెప్పిన మాట పోయి మీ నరేంద్ర మోడీకి చెప్పుంది అని చెప్పిండ్రు. ఆ మాటకి జవాబుగానే ఈ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టినాక 23 నిమిషాలకు ముగించిన దేశం మనది ఒకటే ప్రపంచంలో. ఈ రోజు ప్రపంచం మనం తయారు చేసిన వెపన్స్, మనం తయారు చేసిన ఆయుధాలను, బ్రహ్మోస్ కానీ, ఆకాశ్ కానీ, అగ్ని కానీ, క్షిపణులను 150 దేశాలు ఈరోజు మేము కొనుక్కుంటామని వస్తున్నారు అంటే అది ఎంత సక్సెస్ఫుల్ గా నిర్వహించినో మీరు ఆలోచించాలి. చివరిగా ముగించే ముందు ఒక విషయం చెప్తున్నా, ఇది ఏ పార్టీకి సంబంధించిన ర్యాలీ కాదు. ఇది ప్రతి భారతీయుడు, ప్రతి హిందూకు సంబంధించిన ర్యాలీ. ప్రతి హిందూకు అని ఎందుకంటున్నా ఒక్కసారి ఆలోచించుండ్రి. వాళ్ళు ఆ బంధుకులు ప్రయోగించినప్పుడు అన్న మాటలు గుర్తుండుకోవాలందరినీ. మనం హిందువులమా కాదా, కులం అడగలేదు, ఆడనా మొగనా చూడలేదు, ఒక్కటే చూసిండు, హిందువా కాదా నువ్వు, కలిమా చదువు అన్నారు, చంపిండ్రు. దయచేసి హిందువులు కూడా మేలుకోవాలి. మనం మేలుకునే సమయం వచ్చింది. ఈ రోజు కాశ్మీర్లో అయింది, రేపు భీమ్గల్ కావచ్చు, ఎల్లుండి ఇంకెక్కడైనా కావచ్చు. దయచేసి హిందువులందరూ ఒకటి కావాలి, గట్టిగా ముందట చూపెట్టాలి, మన బలం చూపెట్టుకోవాలి. ఆ బార్డర్ మీద హిందూ సింహాలు చూపెట్టిన ధైర్యంకే ఈ రోజు దేశం అంతా భయపడుతుంది భారతదేశానికి. మనకు కూడా సమయం వచ్చింది, మనం కూడా ఈ సమయంకి మనం తయారు ఉండాలి. రేపు ప్రొద్దున ఏ అవసరం వచ్చినా కానీ హిందువులకు ఎప్పుడైనా అవమానం జరిగే పరిస్థితి వస్తే ముందుకు వచ్చే ధైర్యం చేయాలి. ప్రతి ఒక్క కంకణ బద్దులే నిలబడాలి. చివరిగా ముగించే ముందు మన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం చిన్న పిల్లల కాపాడుకొని, కడుపులో పెట్టుకొని కాపాడుకొని 9 ఉగ్రవాద వాళ్ళ స్థావరాలను మొత్తం భూస్థాపితం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరికంటే ఇంపార్టెంట్ మన సైనికులు మనం తలకాయ లేపుకొని తిరిగే విధంగా మొత్తం యుద్ధంని వన్ సైడ్ చేసి మనం గెలిపించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ రుణపడి ఉంటాం. అనే కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఇంత అద్భుతంగా విజయవంతం చేసినటువంటి మన మండలంలోని అందరు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ మల్లికార్జున రెడ్డి అన్నగారికి, అలాగే మన నియోజకవర్గ కన్వీనర్ అయిన మోహన్ అన్న గారికి, మన జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల సీనన్న గారికి, అలాగే పాల్గొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించి వచ్చినటువంటి మండల అధ్యక్షులందరికీ పేరు పేరున, అలాగే పదాధికారులందరికీ పేరు పేరున, అలాగే మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు, బూత్ అధ్యక్షులకు, పదాధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.